విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోవడంతో పాటు విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో ఫారెక్స్ రిజర్వులు భారీగా పడిపోతున్నాయి. మార్చి నెల చివరి వారంలో ఫారెక్స్ రిజర్వులు $10.288 బిలియన్ తరిగిపోయి $688.058 బిలియన్ పరిమితం అయ్యాయని రిజర్వ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు $11.414 బిలియన్ పడిపోయిన విషయం తెలిసిందే. మొత్తంగా వరుసగా 2 వారాల్లో రిజర్వులు $22 బిలియన్ పడిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రికార్డు స్థాయి $728.494 బిలియన్ చేరుకున్న ఫారెక్స్ రిజర్వులు గడిచిన నెల రోజుల్లోనే $30 బిలియన్ స్థాయిలో పతనం చెందాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రూపాయి కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. మార్చి 27తో ముగిసిన వారాంతానికి గాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ $6.622 బిలియన్ తగ్గి $551.072 బిలియన్ పరిమితమైనట్టు సెంట్రల్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. డాలరేతర కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు తీవ్ర ఆటుపాటులకు గురవడం వల్లనే విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు తరిగిపోయాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అలాగే పసిడి రిజర్వులు మరింత తగ్గాయి. $3.666 బిలియన్ తగ్గి $113.521 బిలియన్ పరిమితమైనట్టు వెల్లడించింది. అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మాత్రం $17 మిలియన్ ఎగబాకి $18.649 బిలియన్ చేరుకోగా IMF వద్ద నిల్వలు $17 మిలియన్ తగ్గి $4.816 బిలియన్ చేరుకున్నాయి.